ఇది అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా బీచ్‌కి వెళ్దామని నా బర్త్‌డే రోజు ఈవినింగ్ బీచ్‌లో కేక్ కట్ చేద్దామని అన్నారు ప్రవీణ్. సో, అలా అలా మాకు లేట్ అయిపోయిందనమాట బీచ్‌కెళ్ళేసరికి. సో, మేము చీకటి పడిపోయింది వెళ్ళేసరికి. బట్ వెళ్దామా వద్దా అని ఆలోచించాము. ఇంక ఇంటికెళ్ళిపోదాం చిన్నోడితో మళ్ళీ లేట్ అయిపోతదని చెప్పి. బట్ వన్స్ బీచ్‌కెళ్ళిన తర్వాత చిన్నోడు ఎంతలాగా హుషారయ్యాడంటే అప్పటి వరకు డల్‌గా కూర్చున్నాడు. ఒకేసారి ఉరకడం స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ మనకి రుషికొండ వెళ్ళే దారిలో ఐ లవ్ వైజాగ్ అని చెప్పి వస్తది కదా! వైజాగ్ వాళ్ళందరికీ ఐడియా ఉంటది ఇంకా. ఇంక వచ్చిన తర్వాత మాత్రం ఒకే ఎక్సైట్‌మెంట్ అనమాట వాడికి. ఇంకా బీచ్ ఈవినింగ్ అయ్యేసరికి వాడు ఇంకెంత ఎక్సైట్ అవుతాడో అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కంపల్సరీగా బీచ్ ఈవినింగ్ టైమ్ తీసుకురావాలన్నట్టుగా. అంత ఎక్సైట్ అయ్యాడు చిన్నోడికి. ఆ గాలికి అండ్ ఆల్సో అట్మాస్ఫియర్‌కి చాలా ఎక్సైట్ అయ్యాడు. వాడికి ఇప్పుడు అంత ఊహ తెలీదు గానీ గాలి వల్ల అండ్ ఆల్సో అట్మాస్ఫియర్ వాడు కొంచెం ఫీల్ అవ్వగలడు కదా! అందుకననమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మేమైతే ఇలా కేక్ కట్ చేసేసాము. బర్త్‌డే అయ్యి చాలా రోజులు అయిపోతుంది. బట్ నేను తీసాను కాబట్టి అండ్ అప్డేట్ చేస్తున్నా. ఒక మంచి మెమరీ కాబట్టి. అండ్ అయితే విషెస్ ఎవరెవరైతే చెప్పారో థ్యాంక్ యూ సో మచ్.